ఐక్యత బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత బహుజనుల పైన దాడులు వెంటనే బహుజనుల పైన దాడులు వెంటనే బహుజనుల పైన దాడులు వెంటనే బీసీల పైన దాడులు వెంటనే బీసీల పైన దాడులు వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాలు వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత బహుజనుల ఐక్యత బహుజనుల ఐక్యత చెప్పలేదు మహాత్మా జ్యోతిరావు పులే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఒక మహత్తరమైన కార్యానికి శ్రీకారం చుట్టడము, అందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరం కూడా ఐక్యత భావంతో మనం కలవాలి అనుకున్నాము. ఈ 2 నెలల్లోనే అందరం కూడా నిర్ణయం తీసుకొని వచ్చే 3వ తారీఖున భారత్ బహుజన ఫ్రంట్ అలాగే నాయ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో లలిత కళా పరిషత్ నందు బహుజన ఆత్మగౌరవ సభ పెట్టాం. ఇక్కడ నాయ బ్రాహ్మణ అనేది ఎందుకు వచ్చిందంటే, ఆ రోజు ముఖ్యంగా కరుణానిధి బహుజన నాయకుడు కరుణానిధి జయంతి వేడుకల సందర్భంగా ఇక్కడ నాయ బ్రాహ్మణ కులాన్ని కూడా కలపడం జరిగింది. సో ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున దాదాపు 1000 మంది కలిసి మన ఐక్యతను చాటుకోవాలనేది ముఖ్యము. మనకున్న సమస్యలపైన మన హక్కులు ఏమిటి, మన సమస్యలు ఏమిటి, దీనిపైన ఎలాగ స్పందించాలా అనేది పెద్దలందరూ మాట్లాడతారు. తదుపరి మా సోదరులంతా కూడా మాట్లాడించే కోరుచున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు సగర పవన్ కుమార్, భారత్ బహుజన ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా ఈ బహుజన ఆత్మగౌరవ సభ ఇప్పుడున్నటువంటి నెలకొన్న పరిస్థితుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులందరూ ఐక్యంగా తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ, తమ హక్కుల్ని కాపాడుకుంటూ, రాజ్యాంగం కల్పించిన హక్కులు కాపాడుకుంటూ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు పోయే దిశగా ఒక మహత్తరమైన కార్యమని తెలియజేస్తున్నాం. ఇది అనంతపురం జిల్లాలో వేస్తున్నటువంటి మరొక అడుగు. ఇది ఒక మరొక మైలురాయిగా నిలిచిపోవాలని, బీసీల ఎస్సీల ఎస్టీల యొక్క ఆత్మగౌరవానికి ముందుకు తీసుకెళ్లేకు ఇదొక మహత్తర కార్యంగా భావిస్తూ ముందడుగు వేస్తున్నాం. ఈ డిఎంకే కరుణానిధి గారి జయంతి సందర్భంగా ఆయన కూడా బహుజనుల ఆత్మగౌరవం నిలబెడుతూ వాళ్ళ యొక్క సిద్ధాంతాల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ ఎంతో శ్రమించారు. ఆయన జయంతి సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేస్తూ, అలాగే ఈ సందర్భంగా మేము భారత్ బహుజన ఫ్రంట్ తరఫున బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సమస్యలను 11 సమస్యలను ముందుకు పెడుతూ ఆ సమస్య సాధన దిశగా పోరాడుతూ ఈ సభ ఏర్పాటు చేస్తున్నాం. అందుకు మిత్రులు, సోదరులు అందరూ ముందుకు వచ్చి ఈరోజు మద్దతు తెలుపుతడం ఎంతో సంతోషకరంగా ఉంది. సో ఈ సభను అందరూ జయప్రదం చేయవలసిందిగా పిలుపునిస్తున్నాం. అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు అనేక కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేపథ్యాన్ని చూసాం. మరి వాటికి భిన్నంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఐక్యం చేస్తూ వారి స్వేచ్ఛ, స్వతంత్ర హక్కులు
రాజ్యాధికారం చేపట్టే లక్ష్యంతో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని అన్ని రంగాల్లోనూ చైతన్యపరచాలనేటువంటి ఒక కొత్త ఒరవడి సృష్టించలో భాగమే ఈ భారత బహుజన ఫ్రంట్. మరి భారత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో జూన్ 3వ తేదీ నాడు లలిత కళా పరిషత్తులో జరిగే బహుజనుల ఆత్మీయ కలయికను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలంతా ఏకమై ఆత్మీయ కలయికను విజయవంతం చేయాలని చెప్పి భారత్ బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో అందరినీ కోరుకోవడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ఈరోజు నగరంలో ఒక కరపత్రాన్ని కూడా విడుదల చేశాం. దీన్నంతా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ దేశం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ స్థితిగతులు, అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలపై జరుగుతున్నటువంటి అణచివేత, దోపిడీ, బానిసత్వాలకు, రాజకీయ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందనే భావనతోనే ఈ భారత బహుజన్ ఫ్రంట్ ఏర్పడడం జరిగింది. మరి దీనికి అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలు సహకరించాలి, సహాయపడాలి, ప్రత్యక్షంగా పాల్గొనాలని చెప్పేసి భారత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఉద్యమాల పురిటిగడ్డ అయినటువంటి అనంతపురం జిల్లాలో భారత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు ఓబులేష్ గారు అయితేనేమి, మరియు వారి కమిటీ సభ్యులు మధున్న గారు, పవన్, ఆనంద్ గారు, వీళ్ళందరూ కలిసి ఈ మధ్యకాలంలో బహుజనుల యొక్క హక్కుల సాధన కోసం, అభివృద్ధి కోసం ఎనలేనటువంటి కృషి చేయటాన్ని మనమంతా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే జూన్ 3వ తారీఖున స్థానిక లలిత కళా పరిషత్తులో అన్ని రాజకీయ పార్టీలను, అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున బహుజనుల ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేయడానికి వారి యొక్క కమిటీ నిర్ణయించింది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఆ కార్యక్రమంలో పాల్గొంటామని తెలియజేస్తూ, ఇది కేవలం బహుజనుల ఆత్మగౌరవ సభతో పాటు ఇది బహుజనుల యొక్క గౌరవం కోసం, బహుజనుల యొక్క అభివృద్ధి కోసం, హక్కుల సాధన కోసం చేసేటటువంటి సభగా భావిస్తూ ఆ యొక్క సభని విజయవంతం చేయాలనేసి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విజయవంతంలో పాల్గొనాలనేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తాం. నమస్కారం. బహుజనుల ఆత్మగౌరవం అవసరము, ఆత్మగౌరవం అవసరము. ప్రస్తుతం కూడా చాలా దుర్మార్గంగా బీసీల పైన, ఎస్సీల పైన, ఎస్టీల పైన, మైనార్టీల పైన దుర్మార్గమైనటువంటి ప్రస్తుత ప్రభుత్వం చాలా దాడులు కూడా చేస్తూ ఉంది. పార్టీలకు అతీతంగా మన ఆత్మగౌరవానికి సంబంధించిన ఏ కులం వాళ్ళైనా, ఏ వర్గం వాడైనా ఆదుకోవడానికి కూడా ఒక కార్యాచరణ రేపు జరగబోయే మీటింగ్లో కూడా నాయకులు కొన్ని సూచించేది ఏమంటే, ఎక్కడ ఏమి దాడులు కానీ, అన్యాయాలు కానీ, మన ఆస్తులను పోగొట్టుకోవడం అనేది కూడా చాలా జరుగుతుంది. పత్రికల ద్వారా, మీడియాల ద్వారా చూస్తున్నాం. మన రాజ్యాధికారంతో పాటు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన వాళ్లకు జరిగే అన్యాయాన్ని కూడా ఎదుర్కోవడానికి పార్టీలకు అతీతంగా అందరం కూడా ముందుంటామని, ముఖ్యంగా మా రమేష్ గౌడ్ అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలంటే దృఢ సంకల్పంతో ఇక్కడికి వచ్చాం. మీరు ఏ ఆహ్వానం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఈరోజు అందరికీ నమస్కారం. భారత్ బహుజన ఫ్రంట్ ఏదైతే ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారో ఓబులేష్ గారు, వ్యవస్థాపకులు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాకి హరి గారు, ఆ కమిటీ వాళ్ళు, పార్టీలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆత్మగౌరవం కోసం ఏదైతే ఈ కార్యాచరణ చేపట్టారో దీనికి మా మద్దతు ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి, ఏ వర్గానికైనా కానీ అన్యాయం జరిగితే ఈ ఆర్గనైజేషన్ ముందు ఉండాలా, వారితో పాటు మేము కూడా ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఈ సమాజం మనకేం చేసిందనేది కాదు, మన వంతు ఈ సమాజానికి ఏం చేయగలుగుతామని చెప్పి మన పెద్దలు పూర్వీకులు ఏ విధంగా అయితే పూలే గారు అయితేనేమి, మన అంబేద్కర్ గారు అయితేనేమి, ప్రతి ఒక్కరూ ఏ విధంగా వారి జీవితాలు త్యాగాలు చేసి వారు ఒక వెలుగు ఇచ్చారు ఈ సమాజానికి. ఆ దిశలో మనం ఎంతో అవసరం ఉంది. ఎంతో డెవలప్ అయినా కూడా ప్రపంచంలో చూస్తున్నాం, యుద్ధాలు జరుగుతున్నాయి,
మన రాష్ట్రం అయితేనేమి మన దేశం అయితేనేమి ప్రతి చోట అనగదొక్కబడుతుంది. మీడియాకి తొలిగా మీడియాకి స్వేచ్ఛ ఉండాలా. నిన్న కూడా మీడియాలో చూసాం, మన స్థానం 180 దేశాల్లో 157వ స్థానంలో మన భారతదేశంలో మీడియాకి స్వేచ్ఛ ఉంది. దానికి మీడియా ప్రతి ఒక్క కోణంలో ప్రతి ఒక్క ఆర్గనైజేషను ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడాలని చెప్పి భారత బహుజన ఫ్రంట్కి మా వంతు సహకారం అందిస్తామని. మిత్రులందరికీ నమస్కారం అండి. హక్కులు అడిగితే రావు, పోరాడితేనే వస్తాయి. బహుజన టీం ఏదైతే ఉందో ఇది మన బహుజనుల ఐక్యతే మన ఆయుధం. ఈ దేశంలో అభివృద్ధి ఐక్యతతోనే సాధ్యం. అందుకనేసి మన భారత్ బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో ఏదైతే ఇప్పుడు జూన్ 3వ తారీఖున పెద్ద ఎత్తున లలిత కళా పరిషత్లో ఏదైతే మీటింగ్ జరగబోతుందో దీనికి ముఖ్య కారణం ఏమిటంటే బహుజనుల ఐక్యత. ఎందుకంటే ఈ దేశంలో ఐక్యంతోనే అభివృద్ధి మనం ఎంతగా చేయగలం. ఈ దేశంలో మొట్టమొదటిగా ఈ బ్రిటిష్ పరిపాలన వాళ్ళు విభజించి మమ్మల్ని పాలించారు. మనం దీన్ని అర్థం చేసుకొని ఈరోజు కూడా ఇంకా ఆ బ్రిటిష్ కోణంలో ఆ బ్రిటిష్ ఏదైతే ఫార్ములాని యూజ్ చేస్తున్నారో ఈరోజు కూడా ఆ బ్రిటిష్ ముసుగులే వేసుకున్న కొంతమంది ఇంకా అదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు. కాబట్టి మనం అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు కలిసికట్టుగా పోరాడితేనే ఈ దేశంలో అభివృద్ధి సాధ్యమని, మన ఐక్యతతో మనం ఏం చేయగలమని చూపించడానికే ఈ రాబోయే జూన్ 3వ తారీఖున ఒక పెద్ద ఎత్తున మహాసభని మనం ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి నేను మౌలానా నవాజ్ షిష్తుల్ ఖాదిరి కాంగ్రెస్ తరఫున నుంచి దీనికి పూర్తిగా మద్దతు తెలుపుతూ వీరందరికీ సహాయ సహకారాలను నేను ముందుగా ఉంటానని చెప్పేస్తూ అందరికీ నేను మాటిస్తున్నాను. ఆ తర్వాత ఈ భారత్ బహుజన ఫ్రంట్ ఈ కార్యక్రమాన్ని ఆ బహుజన ఆత్మ గౌరవ సభని జయప్రదం చేయాలని చెప్పేసి అందరికీ నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఈరోజు భారత బహుజన ఫ్రంట్ తరపున కరపత్రాలు రిలీజ్ సందర్భంగా మరి అనంతపురం నగరంలో ఉండే బహుజనులంతా ఒక ఐక్యత రావాలని జూన్ 3వ తారీఖు ఒక సభ ఏర్పాటు చేయడం జరిగినది. ఆ సభ విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటున్నాము. మరి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆంధ్రప్రదేశ్లో మనకి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు దాటిపోతున్నది. మరి 79 సంవత్సరాల చరిత్రలో ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మనకు బీసీలకు 100 సీట్లు రావాలి 170 సీట్లలో. మరి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు కనీసం ఒక 50 సీట్లు ఇవ్వడం లేదు. మరి ఎక్కడ మనల్ని బీసీలని అణగదొక్కుతున్నారు, బీసీలకి ఎక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారు? మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు కానీ ఒకటే ఆలోచించాలి. బహుజనుల్లో చైతన్యం వస్తుంది, బీసీల్లో నాయకత్వం పెరుగుతుంది. తప్పనిసరిగా రాబోయే 2029 ఎన్నికల్లో మా బీసీ సోదరులందరికీ కూడా ఎక్కువగా టిక్కెట్లు ఏ రాజకీయ పార్టీ అయితే కేటాయిస్తుందో ఆ రాజకీయ పార్టీకి ఈ బహుజన ఫ్రంట్లు కానీ రైతు మహాజన సమితి కానీ మరి ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ వాళ్ళు గెలుపుకి మేము ఎప్పుడూ వెన్నదిన్నగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మీరు ఇప్పుడు ఇస్తుండేది కేవలం 30 సీట్ల నుంచి 40 సీట్లు ఇస్తున్నారు 2 రాజకీయ పార్టీల్లో. ఈ 2 రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆలోచించాలి, చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించాలి. తప్పనిసరిగా ఎవరైతే 70 సీట్లు పైన బీసీలు కేటాయిస్తారో ఆ రాజకీయ పార్టీ ఒక 10-15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే 56% బీసీలు ఉన్నారు. మరి ఇంతవరకు కూడా బీసీలు కేవలం 38 సీట్లు 36 సీట్లు, దాంట్లో కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఎవరు చేసుకుంటారో వాళ్ళకి ఇస్తున్నారు.
మరి చాలామంది మా బీసీ సోదరులంతా కూడా రాజకీయంగా వెదుగుతున్నారు. ఇప్పుడిప్పుడే వాళ్ళందరినీ ఆ రాజకీయ పార్టీల్లో ఉండే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ పార్టీల్లో టిక్కెట్లు కేటాయించాలి. ఆ వాళ్ళని రాజకీయంగా మీకు డబ్బు లేదనేది కాదు, మీ పార్టీలతో డబ్బు ఉంది, డబ్బు సంబంధం లేదు. మీరు టిక్కెట్లు ఇచ్చి ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆ గెలుపుకి ప్రజా సంఘాలు పనిచేస్తాయి, కుల సంఘాలు పనిచేస్తాయి, మరి అన్ని బహుజన పార్టీలు కూడా బహుజన సంఘాలు కూడా పనిచేస్తాయి. లేని పక్షంలో రాబోయే 2029లో మీరు టిక్కెట్లు కింద కరెక్ట్గా ఇవ్వకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో ఒక బహుజన ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నాం. మేమైతే ఖచ్చితంగా 100 సీట్లు బీసీలకు ఇస్తాం. ఎస్సీలకి ఇప్పుడుండే కోటా కాకుండా ఇంకా 10 సీట్లు ఎక్కువగా కేటాయించి మేము గట్టి పోటీగా మీ 2 రాజకీయ పార్టీలకి మా బహుజన ఫ్రంట్ తరఫున ఖచ్చితంగా పోటీలో కూడా ఉండాల్సి వస్తుంది. ఆ పని రాకోకుండా, అంత దూరం పోకోకుండా జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలి, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి, మరి కేంద్రంలో ఉండే పార్టీలు కూడా ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నాం. రేపు రాబోయే ఈ కార్యక్రమాల మీద ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే మా దిశ ఉద్దేశం. భారత్ బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు భారత్ బహుజన ఫ్రంట్ జూన్ 3వ తేదీన లలిత కళా పరిషత్ నందు సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బహుజనులు ఆత్మగౌరవంతో పాటు మొట్టమొదటిగా అన్ని కులాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఆ రోజు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవడానికి, ఆత్మగౌరవంతో బతకడానికి సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నాం. ఆ యొక్క సమావేశంలో ముఖ్యంగా 15 డిమాండ్లను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, ఈ ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. ముందుగా జనగణనతో పాటు బీసీ కులగణన కూడా అమలుపరచాల్సిన అవసరము ఈ ప్రభుత్వాలకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కుల వృత్తుల కార్పొరేషన్ సంస్థలు, పెట్టుబడిదారులు ఆక్రమించకుండా ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను అమలుపరచాలని, మూడవది దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా బీసీ చట్టాన్ని వెంటనే అమలుపరచాలని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు బీసీ భవంతులను ఏర్పాటు చేయాలని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్ నిధులు వెంటనే విడుదల చేయాలని, బహుజనుల విద్యార్థి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు, తాగునీరు విడుదల చేయాలని, బీసీలకు చట్టసభలలో 52% రిజర్వేషన్లు కల్పించాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను కల్పించాలని, రైతులకు రుణమాఫీ చేస్తూ పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, బుడుగ జంగాల కులాన్ని ఎస్సీ హోదా కల్పిస్తూ విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ప్రాధాన్యత కల్పించాలని, నగరపాలక సంస్థలో పారిశుద్ధ కార్మికులను జీతాలు పెంచి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలను వెంటనే ప్రభుత్వం అరికట్టాలని, కబ్జాకు గురైన బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ భూములు, ఇనామీ భూములు, వక్ఫ్ బోర్డు భూములు వెంటనే ప్రభుత్వం మరి వారికి అప్పగించాలని, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు 175 నియోజకవర్గాల్లో ప్రతిష్ఠించి జ్ఞాన మందిరాలు ఏర్పాటు చేయాలని, వీటితో పాటు అనంతపురం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి హరిజన హాస్టల్ను కూడా మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉంది. అది ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఈ యొక్క హరిజన హాస్టల్ను కూడా అభివృద్ధి పథంలో నడిపించడానికి మరి అక్కడ ప్రత్యేకమైనటువంటి మరి శిక్షణా తరగతులకు 1వ తరగతి నుంచి IAS వరకు శిక్షణా తరగతులు ఇవ్వడానికి ఆ యొక్క హరిజన హాస్టల్ను మరి అభివృద్ధి పరిచే విధంగా ప్రభుత్వం ఆదుకోవాలని, అదేవిధంగా బుక్కరాయ సముద్రంలో అంబేద్కర్ భవన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మరి ప్రభుత్వమే నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇతరత్ర అనేక దాడులను ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్నటువంటి దాడులు, బీసీల మీద జరుగుతున్నటువంటి దాడులు, అదేవిధంగా రాజకీయ కుట్రలు, బీసీలపై అనేకంగా రాజకీయ కుట్రలు చేస్తున్నటువంటి వీటన్నిటి మీద సమీక్షా సమావేశం జరిపించి దానిలో ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క
ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి గారికి, మరి ప్రతిపక్షాలకు హెచ్చరిక చేసే విధంగా, మరి వాటిని క్రమపద్ధతిలో పెట్టే విధంగా ప్రభుత్వాలు తీసుకోకపోతే రాబోయే కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ, బహుజనులు, మహాజనులంతా ఏకమై ప్రత్యేకమైనటువంటి రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడానికి ఈ బీబీఎఫ్ ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై మహాజన్. నమస్కారం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం వచ్చే నెల 3వ తారీఖున భారత్ బహుజన్ ఫ్రంట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా బహుజనులంతా కూడా ఒక తాటిపైన ఉన్నామని చెప్పడానికి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మేము కూడా మద్దతు ఇస్తున్నాం సంపూర్ణంగా. ఇప్పుడు మనం దేశంలో పరిస్థితులు గమనిస్తే దాదాపుగా జనాభాలో 80 నుంచి 85% ఉన్నటువంటి బహుజనులు ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అధిక జనాభా ఉన్నా కూడా రాజకీయంగా, ఆర్థికంగా, విద్య, ఉద్యోగపరంగా ఎలాంటి పరిస్థితుల్లో బహుజనులు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్ని మనం అధిగమించాలంటే మనం ఏ విధంగా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాలనే విషయాల్ని చర్చించుకోవడానికి జూన్ 3వ తారీఖున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి ఓబులేస్ గారు చెప్పడం జరిగింది. దానికి మేము కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని చెప్పి తెలియజేశాం. నిజంగా ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, అమెరికాతో పోటీ పడాలంటే, చైనాతో పోటీ పడాలంటే బహుజనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, అదేవిధంగా విద్యా వైద్యపరంగా ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో ఆ రోజే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది తప్ప 4-5% ఉన్నటువంటి జనాభా అభివృద్ధి చెందితే ఈ దేశం అభివృద్ధి చెందదనే విషయాన్ని సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఈ దేశం అంటే బహుజనులే. మెజారిటీ ఏదైతే ఉంటుందో అదే గెలుపుకో చిహ్నం. కాబట్టి బహుజనులంతా ఏకమై బహుజనులకు కావాల్సినటువంటి హక్కుల్ని, అధికారాన్ని సాధించుకునే దానికోసం రేపు నెల 3వ తారీఖు నుంచి భారత్ బహుజన్ ఫ్రంట్ ఒక శంఖారావాన్ని పూరించబోతా ఉంది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలంతా కూడా మద్దతు తెలిపి భారీగా తరలి వచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై పూలే. బహుజన ఆత్మగౌరవ సభకి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు తలపెట్టినటువంటి సభకి వచ్చి చేసినటువంటి సోదరులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు మనస్ఫూర్తిగా మా పార్టీ తరఫున జైభీం తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులను ప్రశ్నించగలమా అని సభ పెట్టినందుకు మంచిదే, సంతోషం. కానీ ఈ సభకి ఉద్దేశించి మాట్లాడడానికి కూడా ఈ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో తాళాలు వేయడం జరిగింది. ఇదేనా బహుజనులకు జరుగుతున్నటువంటి అన్యాయమని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఎవరబ్బా సొత్తు కాదు ఇది, ఎవరబ్బా సొత్తు కాదని ఈ రాజకీయ నాయకులు తెలుసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సభను చూసి భయపడుతున్నటువంటి రాజకీయ అసమర్థులు ఉన్నారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఇంకా మీ ఆటలు కొనసాగించేది ఆపండి. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ కలుసుకొని బహుజనులకు రాజ్యాధికారం వచ్చే దిశగా వీళ్ళు ప్రయాణం చేస్తున్నారని చెప్పేసి మీరు భయపడుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము గంటాబద్ధంగా తెలియజేస్తున్నాం. అయితే ఒకటే చెప్పదలుచుకున్నా, బీసీలకి చట్టసభల్లో ఏదైతే వాళ్ళ శాతం ఉందో వాళ్ళకి వాళ్ళ వాటా ఇవ్వండి. ఎస్సీలకి ఏదైతే ఉందో వారి వాటా వాళ్ళకి ఇవ్వండి. కాబట్టి రాబోయే రోజుల్లో బహుజనులంతా రాజ్యాధికారం వైపు ముక్కు చూపాలని చెప్పేసి నేను గంటాపదంగా చెప్తున్నాను. జై భీమ్, జై భారత్.